ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రాధాన్యత ఉంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న అంతర్గత విభేదాలు, వ్యూహాత్మక మార్పులు ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే రేపల్లె, వేమూరు, మంగళగిరిలలో వైసీపీ దుకాణం సర్దేసింది. ఇప్పుడు చిలకలూరిపేట వంతొచ్చింది. ఇటీవల మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీని తిరిగి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడంతో పార్టీలో మర్రి రాజశేఖర్ రెడ్డి వంటి నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రజనీకి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం పట్ల మర్రి రాజశేఖర్ వర్గం తీవ్ర విమర్శలు చేసింది. పార్టీని బలోపేతం చేయడంలో విఫలమయ్యారనే విమర్శలను విడుదల రజనీపై తరచుగా మర్రి వర్గం చేసినట్లు తెలుస్తోంది. జగన్ నిర్ణయంపై మర్రి రాజశేఖర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా చిలకలూరిపేటలో నాయకత్వ బాధ్యతలు దక్కకపోవడం రాజశేఖర్ ఆగ్రహానికి కారణమైంది. గతంలో విడుదల రజనీని గుంటూరు వెస్ట్ బాధ్యతలకు మార్చి కావుడ్డ మనోహర్ నాయుడు చేతికి చిలకలూరిపేట బాధ్యతలు అప్పగించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. అయితే విడుదల రజనీ వైసీపీ అధిష్టానం వద్ద ఉన్న తన పట్టును ఉపయోగించి బాధ్యతలు తిరిగి అందుకున్నారనే ప్రచారం జరుగుతోంది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన మర్రి రాజశేఖర్ కుటుంబానికి చిలకలూరిపేటతో అనుబంధం ఉందనేది కాదనలేని సత్యం. ఇక మర్రికి 2024 ఎన్నికల ముందు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినప్పటికీ స్థానిక రాజకీయాల్లో ఆయన పెద్దగా ఏమీ చేయలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మర్రి వంటి కీలక నేతలు పార్టీని వీడితే టీడీపీ లేదా జనసేన స్థానికంగా మరింత బలపడే అవకాశాలున్నాయి. చిలకలూరిపేటలో వైసీపీ పరిస్థితి ప్రస్తుతం అస్థిరంగా ఉంది. మర్రి రాజశేఖర్ పార్టీని వీడితే ప్రత్యామ్నాయ పార్టీలు మరింత పుంజుకునే అవకాశం ఉంది. ఇప్పటికీ మర్రి రాజశేఖర్ ప్రస్తుత తెదేపా ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుతో ఒక దఫా ప్రాథమిక చర్చలు జరిపినట్లు సమాచారం. వారిరువురి మధ్య సయోధ్య కుదిరితే మర్రి రాజశేఖర్ తెదేపాలోకి రావడం ఖాయమని సమాచారం. ఇక వైఎస్ జగన్ తమ పార్టీలోని విభేదాలను పరిష్కరించగలిగే స్థితిలో ప్రస్తుతానికి లేరు. ఆయన చుట్టూ పాత కేసులకు తోడుగా అనేక కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో చిలకలూరిపేటలో వైసీపీ దుకాణం సర్దేసినట్లేనన్న వార్తలు గుప్పుమంటున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.